అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 25వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము, ప్రేమకు మత్సరము ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనమందు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ గల వారి హృదయమునందు మత్సరము నివాసముండదు. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. అటువంటి హృదయమునందు మత్సరమునకు చోటు ఏది? ప్రేమకు మత్సరము ఉండదు. ప్రేమకు విరోధమైన మత్సరము ఎముకలకు కుళ్ళై ఉన్నది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. లూసిఫర్ యొక్క హృదయమునందే మత్సరము ప్రారంభమైనది. తన్ను తాను దేవునికి సమానముగా హెచ్చించుకుని దేవునికి తన్ను తాను సమానునిగా చేసుకున్నందున అతడు పరలోకం నుండి క్రిందకు త్రోయబడెను. మత్సరము వలన వచ్చిన తొట్టిల్లుపాటు ఎంతటి భయానకమైన తొట్టిల్లుపాటు అను సంగతిని ఆలోచించి చూడుడి. దేవుని బిడలు ఎన్నడూను మత్సరమునకు తావు ఇవ్వకూడదు. ప్రభువు హేబేలు యొక్క బలిని అంగీకరించినప్పుడు కయ్యూను యొక్క హృదయము సంతోషించలేదు. తన యొక్క సొంత తమ్ముడే కదా, అతడు ప్రభువు చేత ఆస్వాదించబడి హెచ్చింపబడవలను అని తలంచలేదు. అతని తమ్మునిపై మత్సరమే ఏర్పడెను. అట్టి మత్సరము హత్య చేయవలన్న కసిగా మారెను. తన సొంత సహోదరుని చూడక సహోదరునికి విరోధముగా లేచి అతన్ని చంపివేశను అని బైబిల్ గ్రంథమునందు చూచున్నాము. ఆదికాండము 4వ అధ్యాయం 3 మొదలుకొని 8 వచనములు. నేడు కూడాను సహోదరుల మధ్యలో మత్సరమును క్రోధము గల కయ్యూను యొక్క ఆత్మ క్రియ చేయుచున్నది. సహోదరుని యొక్క అభివృద్ధిని చూచుచున్నప్పుడు మనము దాన్ని గూర్చి ప్రభు సన్నిధిలో స్తోత్రించి ఆనందించు వారిగా ఉండవలెను. వారి యందు లోపము చూచున్నప్పుడు దాన్ని బహిర్గతము చేసి వారిని అవమానపరచటం మాని ప్రార్థనతో వారిని మన్నించి అట్టి లోపము తొలగించుకొంటుకు వారికి సహాయము చేయవలెను. చూడుడి, యోసేపు యొక్క సహోదరులు యోసేపుపై మత్సరపడి అట్టి మత్సరం వలన అతని గుంటలో ఎత్తి పడవేసిరి, హత్య చేయుటకును ప్రయత్నించిరి. చివరకు మిద్యానీయుల చేతులకు అతన్ని అమ్మివేసిరి. చివరకు ఏమైంది? ఏ యోసేపు యొక్క సహోదరులు యోసేపుపై మత్సరపడిరో అట్టి వారే యోసేపునకు నేలమట్టుకు వంగి నమస్కరించినట్లు పరిస్థితిని ప్రభువు తీసుకుని వచ్చాను. అతని యొక్క సహోదరులు నేలమట్టుకు తాము తగ్గించుకుని అతని యొక్క పాదములను నమస్కరించిరి. మీపై మత్సరపడవారు మీ ఎదుట తగ్గించబడుట నిశ్చయము. దానియేలుపై మత్సరపడిన బబులోనులోని ప్రధానులు దానియేలును గూర్చి రాజుగారి వద్ద దానియేలునకు వ్యతిరేకముగా నేరం మోపిరి. చివరకు జరిగిందేమిటి? దానియేలును సింహాల గృహం నుండి పైకి లేవనెత్తిరి. అయితే నేరం మోపిన వారిని సింహాల గృహలో ఎత్తి పడవేసిరి. ఏ మనుష్యుడైతే తన యొక్క హృదయమునందు దైవిక ప్రేమ చేత నింపబట్టుకు సమర్పించుకొనుచున్నాడు అట్టి వాని యొక్క హృదయమునందు మత్సరము సులువుగా చొరబడదు. కావున దేవుని బిడ్డలారా, కల్వరి ప్రేమ చేత నింపబట్టుకు మిమ్ములను సమర్పించుకొనుడి. నేటి ధ్యానమునకై సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన నిరీక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 మరియు 3 వచనములు. నేటి వేద పట్టణము ఉదయం యోషువ గ్రంథము 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 2వ అధ్యాయము 25 మొదలుకొని 52 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.